నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక డాక్యుమెంటు, ఒక ఒప్పందము, ఒక ఎంఓయు లేదా ప్రామిసరీ నోటు లేదా హ్యాండ్ లోన్ అమౌంట్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక పత్రం రాసుకునేటప్పుడు అవతల వ్యక్తి యొక్క సంతకాన్ని తీసుకోవాలా లేదా వేలుముద్రలను కూడా తీసుకోవాలా. సో మిత్రులారా, 2016లో వెంకటరామయ్య వర్సెస్ సరోజమ్మ అనే కేసులో హైకోర్టు చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఏదైనా ఒక డాక్యుమెంటు, ఒక ఒప్పందము ఇరు వర్గాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సందర్భాలలో ఆయా వ్యక్తుల సంతకాలే కాకుండా వేలుముద్రలు కూడా తీసుకోవచ్చు. పురుషులదైతే ఎడమ చేతి యొక్క బొటన వేలుముద్రను, మహిళలదైతే కుడి చేతి యొక్క వేలుముద్రను ఆ డాక్యుమెంట్ మీద తీసుకొని ఆ వేలుముద్రల కింద వారి యొక్క పేర్లను కూడా రాయవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియపరిచింది. సో ఎందుకు వేలుముద్రలను ఇప్పుడు తీసుకోవాలని చెప్తున్నాను అంటే, కొంతమంది ప్రామిసరీ నోటు మీద సంతకాలు తప్పుడుగా చేయడము, లేదా ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నప్పుడు తప్పుడు సంతకాలు చేయడము, ఇలాంటి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. కాబట్టి మీరు చట్టబద్ధంగా జాగ్రత్తగా ఉండాలనుకుంటే వీలైతే వారి యొక్క వేలుముద్రలను కూడా తీసుకొని దాని కింద వారి సంతకాన్ని తీసుకోండి, వారి పేరుని పూర్తిగా రాసే ప్రయత్నం చేయండి. భూమి బంగారం అయిపోయింది, భూమి విలువైనదిగా మారిపోయింది, భూమి మీద ఆశలు పెరిగిపోయాయి. కాబట్టి మనం సంపాదించిన ప్రతి రూపాయి ఆ భూముల మీద పెడుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ చేసుకోండి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైనటువంటి అంశాలను మీకు వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని పొందవచ్చు. అలాగే ప్రతి నెల ఆయా కోర్టులు ఇచ్చే తీర్పులను మీకు మ్యాగజైన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ మ్యాగజైన్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు సభ్యత్వం తీసుకోండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.